ఈరోజు కాళోజీ నారాయణరావు గారి జయంతి సెప్టెంబర్ 9. ఈ రోజును తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా కూడా పిలుపునిచ్చింది. కాళోజీ నారాయణరావు గారు తాడిత పీడిత జనాల ఉద్ధరణ కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనేటువంటి కోరికతో ఉద్యమించిన కవి. తన జీవితం మొత్తం కూడా ఉద్యమంలాగానే సాధారణమైన జీవితాన్ని గలుపుతూ కవితనే ఊపిరిగా భావించినటువంటి వాడు. నా గొడవ అనేటువంటి కవితా సంకలనంతో ఈ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం వామపక్ష భావాలతో అనేక రకాలైన కవితలు రాశారు. దాంట్లో ఒక చిన్న కవిత చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. పుట్టుకనిది, చావునిది, బ్రతుకంతా దేశానిది అని. మనం పుట్టడము, మనం చావడం మాత్రమే మన చేతులు, మనది మాత్రం. మన బ్రతుకంతా కూడా దేశంలోని ప్రజల కోసం, దేశంలోని అనేక రకాలైన సమస్యలను సరిదిద్దడం కోసం మాత్రమే ఎవరైతే బ్రతుకుతారో వాళ్లే నిజంగా బతికినటువంటి బతుకు అని, ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని దాన్ని సరిదిద్దడం కోసం మాత్రమే బతకాలని, అలాంటి బతికే నిజమైనటువంటి బ్రతుకని, పుట్టుకనేది, చావునిది, బతుకంతా దేశానిదని ఒక చిన్న 2 పంక్తులలో జీవితం యొక్క సారాంశాన్నంతా కూడా వడబోసి మనకు అందించినటువంటి మహాకవి కాళోజీ నారాయణరావు గారు. కాబట్టి పరుల కోసం పాటుపడని, నరుని బ్రతుకు దేనికని అని చెప్పినట్టుగా మన జీవన సారాంశం ఇతరుల యొక్క బాగు కోసం పనిచేసినప్పుడే మనం గతించినప్పటికి కూడా మన కీర్తి ఈ ప్రపంచంలో ఉంటుంది. ఈ మానవాళి ఉన్నంత వరకు మనల్ని గుర్తుపెట్టుకొని ఉంటారు అని ఆ చక్కని కవితలో పుట్టుకనేది, చావునిది, బతుకంతా దేశానిదని తెలియచేసిన కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులర్పిద్దాం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్.